ఇక తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చినటువంటి చట్టమని, ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలను సృష్టించి వసూళ్లకు పాల్పడడానికి కాదంటూ ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండిఏ అనుమతులున్నప్పటికీ వేలాది ప్రైవేట్ ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు హరీష్ రావు. ఇక రెవెన్యూ శాఖలో 30% వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుండి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువతో ఏకంగా 30% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలను 22Aలో పెట్టారని, 4 నెలల కిందట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఇక ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి బినామీ సంస్థలతో 50-50 జాయింట్ డెవలప్మెంట్కు ఇవ్వాలంటూ యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ ఆయన విమర్శించారు. ఇక ఈ 30% కమిషన్లు, 50-50 అగ్రిమెంట్ల వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్నటువంటి రాజకీయ శక్తులు ఎవరు? విచారణలో నిగ్గు తేల్చాలంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తిని ఎవరు జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు, మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై తక్షణమే నిజాలు తేల్చాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక దశాబ్దాల కిందటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద క్రమబద్ధీకరించినటువంటి ఆస్తులను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నటువంటి భూములను కూడా మళ్లీ 22Aలో పెట్టి స్తంభింప చేయడం దుర్మార్గమంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.